సో మా వాడి కేక్ స్మాష్ ఉంది రేపు. అమ్మ తిప్పుతున్నావేంద్రా, దాంతోపాటు నువ్వు కూడా తిరుగుతున్నావు. పిట్టల ధరలా ఉన్నారా? మా చిన్నోడికి బర్త్డే కంటే ముందు కేక్ స్మాష్ ఫోటోషూట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాడికి న్యూ బోర్న్ ఫోటోషూట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే క్రిస్మస్కి తీసాం, కానీ ఒక హాఫ్ అన్ అవర్లో ఓన్లీ క్యాండిడ్స్ చేసామన్నమాట. బట్ ఇప్పుడు మాత్రం ప్రాపర్గా ఫోటోషూట్ చేయిస్తున్నాము. ఇక్కడికి వెళ్తున్నాము, మున్నుకి షాపింగ్కి వెళ్తున్నాము. సో మా వాడి కేక్ స్మాష్ ఉంది రేపు. సో రేపటి కేక్ స్మాష్కి మంచి డ్రెస్ తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఎట్లాంటి డ్రెస్ అయితే బాగుంటుంది ఏంటి వెళ్ళి చూడాలి. డ్రెస్ తీసుకుందామా నీకు? మేము ఫస్ట్ క్రైకి వెళ్ళాము, మా ఇంటికి దగ్గరలోనే ఉంది అని. సో ఈ సస్పెండెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వీటితో కేక్ స్మాష్ ఫోటోషూట్స్ నేను వేరే బేబీస్వి చూసినప్పుడు మోస్ట్లీ సస్పెండెడ్ డ్రెస్సెస్సే ప్రిఫర్ చేస్తున్నారు. జున్నుకు కూడా మేము అలాగే చేయించాము. అండ్ ఇప్పుడు మున్నుకు కూడా ఇలా చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి దట్టు షర్ట్లెస్ చేయించాలి అనేది అనుకుంటున్నాము. సో చూస్తున్నాను అనమాట, నాకెందుకో ఇది నచ్చింది. సో అందుకని పిక్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే వేరేవి కూడా చూసాను, అవి కూడా నచ్చితే అవి కూడా కొంచెం షాపింగ్ చేసుకున్నాం. అండ్ అలాగే మా వాడికి బుజ్జి క్యాప్ చూడు ఎంత క్యూట్గా ఉందో, అస్సలు పెట్టుకోవట్లేదు, తీసేస్తూనే ఉన్నాడు. కనీసం ఫోటోషూట్లో అయినా పెట్టుకుంటాడో లేదో చూడాలి. అమ్మ తిప్పుతున్నావేంద్రా, దాంతోపాటు నువ్వు కూడా తిరుగుతున్నావు. ఫస్ట్ క్రైలో 1-2 తీసుకున్నాను కానీ బట్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా వేరే అవుట్ఫిట్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఏఎంబి మాల్లో ఉన్న H&Mకి వెళ్ళాము. సో ఇక్కడ పిల్లల కలెక్షన్ బాగుంటుంది అని చెప్పారు, ఫోటోగ్రాఫర్స్ కూడా అదే సజెస్ట్ చేశారనమాట. సో ఇక్కడ వెళ్ళి చూస్తే అమ్మాయిలకి బోల్డ్ అంత కలెక్షన్ ఉంది కానీ అబ్బాయిలకి మాత్రం తక్కువే ఉంది. సో జున్నుకి మంచి కలెక్షన్ ఉంది, బట్ చిన్న పిల్లలకి 1 year బేబీస్కి అట్లా ఎక్కువ లేదు అని అనిపించింది. బాయ్స్కి అయితే ఉన్న దానిలో నాకు ఇది బెస్ట్ అనిపించింది తెలుసా. ఈ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఉంది కదా, సో ఈ సస్పెండెడ్ డ్రెస్ నాకు ఇది బాగా అనిపించింది. సో అలా ఇక్కడ ఒక 2-3 అవుట్ఫిట్స్ దాకా నేను తీసుకున్నాను వాడికి, ఇంకా వాడికి అవసరం పడుతుంది అనిపించి. సో ఇంకొకటి ఈ అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది, జీన్స్ లాంటిది ఉంది కదా, ఇది నార్మల్గా గరాజ్ దగ్గర ఫోటోషూట్ అట్లా బాగుంటుంది అని తీసుకున్నాను. సో ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది H&Mలో. మార్నింగ్ లేవగానే ఇంకా మా జున్ను స్కూల్కి పంపించేస్తున్నాను అనమాట, ఎందుకంటే వీడుంటే ఫోటోషూట్ అవ్వదు. సో ఫ్యామిలీ ఫోటోషూట్ సపరేట్గా చేద్దాము. సో ఫస్ట్ చిన్నోడికి కేక్ స్మాష్ వాడు సోలో ఫొటోస్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి జున్ను పాపం ఫోటోషూట్ నేను వస్తానని కూడా అనలేదు. వాడు ఎంత మొండి కానీ అట్లా ఏమీ చేయడు, ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు. కాకపోతే మా పెద్దోడిని ఎక్కువ ప్యాంపర్ చేయాలి. సో అలాగా ఇంకా వీడిని రెడీ చేయడమే మార్నింగ్ పెద్ద టాస్క్ అనమాట. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు ఇవాళ? ఆడుకోవడానికి వెళ్తున్నావా స్కూల్కి నువ్వు? అంటే అది చదువుకోవడానికి కాదా? మ్యామ్ చదివించట్లేదా? చదివిస్తుంది. ఎంతసేపు చదివిస్తుంది? 4 minutes చదివిస్తుంది. ఎంతసేపు ఆడుకుంటున్నావు? 5 minutes. సో పాన్ కేక్ మిక్స్ నైట్ మిక్స్ చేసి పెట్టాను. అలాగే మా చిన్నోడికి ఏవేవి తీసుకున్నాను ఏంటి అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో అట్లా వీడికి అన్నీ ఏ డ్రెస్ తీసుకున్నాను ఏంటి అన్నీ చూసి ఇది బాగుంది అది బాగుంది అని చెప్తున్నాను అనమాట. బయట వాకింగ్కి వెళ్దామా?
సో ఇప్పుడే లేచాడు, వాకింగ్కి తీసుకెళ్తున్నాను. ఎలా వెళ్తాం మనం వాకింగ్కి? టూటీ ఫ్రూటీ స్టోర్లోకి వెళ్దాం. ఓకే, ఇలా మా ఇందులో కూర్చుంటావా? చలో లెట్స్ గో. ఇప్పుడు మా చిన్నోడికి వాకింగ్ టైం విత్ దిస్ బుజ్జి క్యూట్ లవ్ ల్యాబ్ టూటీ ఫ్రూటీ బేబీ స్ట్రోలర్తో. సో ఎంత బుజ్జిగా ఉంది కదా, క్యూట్గా చూడడానికి నాకు భలే నచ్చింది ఈ స్ట్రోలర్. మా వాడు కూడా ఇందులో కూర్చొని హ్యాపీగా సైట్ సీయింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం మనకు కూడా వాకింగ్ అయిపోతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వెరీ కాంపాక్ట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ. 15 kgs కెపాసిటీ వరకు ఇది వెయిట్ మోస్తుందన్నమాట. 6 months నుంచి 36 months బేబీస్ వరకు ఇది యూస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో 5 point సేఫ్టీ హార్నెస్. మనం ఏది చూసుకున్నా కూడా బేబీ సేఫ్టీ ప్రియారిటీ కాబట్టి ఇందులో 5 point సేఫ్టీ హార్నెస్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సేఫ్టీ స్టర్డీ లాక్ సిస్టమ్ వస్తుందన్నమాట. సో అది కూడా బేబీ సేఫ్టీ కోసం లాక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే డబుల్ క్యానోపీ ఇచ్చారు. ఈ క్యానోపీకి లుకింగ్ విండో ఉంది, అలాగే బ్యాక్ పాకెట్ కూడా ఉంది. మన ఫోన్స్ కానీ పిల్లలకి సంబంధించినవన్నీ కూడా ఇందులో స్టోర్ చేయొచ్చు. అండ్ ఇది ఈజీగా ఫోల్డ్ చేసేసేయచ్చు. అండ్ వీల్స్ చూసారా, ఇందులో మనకి 8 wheels ఇచ్చారు ప్రాపర్ బ్యాలెన్స్ కోసం. అలాగే బ్యాక్ వీల్స్కి విత్ బ్రేక్ అనమాట. అది మూవ్ అవ్వకుండా, బ్రేక్ వేసాము అంటే మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం ఎక్కడైనా ఆగాము, అది ముందుకు వెళ్ళిపోకుండా అది కూడా సేఫ్టీ లాక్ సిస్టమ్ అనమాట. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అంతేకాకుండా అడ్జస్టబుల్ సీట్ రిక్లైన్ పొజిషన్ ఉందన్నమాట. ఇది బేబీ పడుకోబెట్టచ్చు. 3 అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఈ సీట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి. నాకైతే బ్లూ కలర్ చాలా నచ్చింది, గ్రీన్ బాగుంటుంది, ఆరెంజ్ అండ్ బ్లాక్ కూడా ఉంది, రెడ్ కలర్ కూడా ఉండదు. టోటల్ 5 కలర్స్ దాకా ఉన్నాయి. బాగుంది కదా ఈ లవ్ ల్యాబ్ టూటీ ఫ్రూటీ బేబీ స్ట్రోలర్. సో మా చిన్నోడికి నచ్చింది. అండ్ వాకింగ్కి తీసుకెళ్ళినా లేకపోతే షాపింగ్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ స్ట్రోలర్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు. వెరీ కాంపాక్ట్. సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఈ లవ్ ల్యాబ్ టూటీ ఫ్రూటీ బేబీ స్ట్రోలర్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను గైస్, చెక్ ఇట్ అవుట్. వాకింగ్ చేసేసి ఇంకా వచ్చిన తర్వాత వీడికి ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపిస్తున్నాను. మా వాడు తినడం మినిమం అరగంట తింటాడు. స్లోగా తిన్నా కూడా మంచిగా తింటాడు, బట్ కాకపోతే స్లోగా తింటాడు. వీడికి తినిపించేసి ఇంకా రెడీ చేయించి, స్నానం చేసి రెడీ చేయించి నిద్రపుచ్చేసాను. ఎందుకంటే కొంచెం మొండి చేయడు, ఫొటోస్ బాగా వస్తాయి, స్లీప్ బాగుంటే వాడు యాక్టివ్గా ఉంటాడు అని చెప్పేసి నిద్రపుచ్చేసాను. ఫైనల్లీ వి రీచ్డ్ టైనీ టాట్ స్టూడియోకి వచ్చేసాము. సో వీళ్ళతో మేము క్రిస్మస్ ఫోటో షూట్ చేసాము. పిక్స్ చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఒక 1/2 hour 40 minutes అలా ఉన్నాం. అన్ని క్యాండిడ్ ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి. అంత ప్రాపర్గా చిన్నోడికే అని ఫోటోషూట్ చేయించలేదు. సో ఇప్పుడు ప్రాపర్గా వీడికే డెడికేటెడ్గా ఫోటోషూట్ చేయిస్తున్నాము. సో దానికోసం డెకోర్ చేస్తున్నారు. దిగుదామా, ఫొటోస్ దిగుదామా? ఎందుకు సిగ్గుపడుతున్నావా, భయపడుతున్నావారా? కేక్ ఇప్పుడు కేక్ని స్పాష్ చేద్దామా? ఇంకా కేక్ రావాలి. పిలు, ఫ్యాన్ పిలు, పిలు, ఇలా పిలు. రాను ఆన్ చేయి, ఫ్యాన్ ఆన్ చేయి. రాదా అది? ఫొటోస్ దిగుతావా దిగవా? ఫొటోస్ దిగేటప్పుడు అల్లరి చేస్తావా? చేయవా? చేయవా? జును ఆమ్ తింటావా తినవా? నో, ఓకే, నో. సరే ఫొటోస్ దిగుతావా దిగవా? ఫొటోస్
దిగుతావా? నన్ను దింపండి ఫస్ట్, ఫొటోస్ తర్వాత దిగుతా. నన్ను దింపండి. ఓ అజ్జి కమ్. లయన్ చూడు, లయన్ కింగ్. సి లైన్ ఇక్కడ ఉంది. లైన్ ఇక్కడ, కింగ్ ఇక్కడ. ఇక్కడ ఉన్నా నేను, ఇక్కడ బాయ్. రామా. సేమ్ ఇలాగే ఉన్నారు కదా. సో వెనకాల ONE1 అని పెట్టారు. సో దీని ముందు ఇందులో ఈ చిన్న టబ్బులో వీడు కూర్చోవాలన్నమాట. 1 2 3 Peekaboo! Round and round, round and round, round and round, the wheels on the bus go round and round. అసలు కూర్చుంటున్నాడా చూడండి, అలా కూర్చోబెట్టగానే వచ్చేస్తున్నాడు. ఫస్ట్ ఇంతమందిని చూడగానే వాళ్ళు అవాక్ అయిపోయాడు. 1 2 అయ్యో, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. వీడికి నవ్వించడానికి వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో చూడండి. మా చిన్నోడితో ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు. ఎవరికి? అందరికీ కూడా. దాని తర్వాత నేను మునుగాడితో ఫోటో దిగాను. దాని తర్వాత ఫ్యామిలీ ఫోటో షూట్ లాగా ఒక 2-3 పిక్స్ వస్తే చాలే అని అనుకున్నాము. ఇక్కడ మమ్మ ఇక్కడ ఉంది, మున్నో ఇక్కడ ఉంది, మమ్మ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రావా? బాయ్ మున్నో. సో అట్లా నాకు ఈ బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చింది. మొత్తం వైట్ థీమ్, మేము వైట్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. భలే వచ్చాయి ఫొటోస్ అయితే. బట్ మా చిన్నోడే సపోర్ట్ చేయలేదు కాబట్టి 1-2 ది బెస్ట్ వచ్చినా 1-2 ఫోటోలో వాడు నవ్వినా బాగుంటుంది. చూడాలి ఫొటోస్ ఎలా వస్తాయో. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. చిన్నోడి కేక్ స్మాష్ కోసం కేక్ వచ్చేసింది. ఈ కేక్ ఎంత క్యూట్గా ఉందో కదా. మను బేకర్స్ వాళ్ళు చేశారు. చాలా బాగుంది కేక్. నా థీమ్కి తగ్గట్టుగా ఉంది. సో ఇప్పుడు చూడండి, కేక్ తగ్గట్టుగా థీమ్ ఇలా రెడీ చేస్తారనమాట. వెనకాల మూన్ రావడము అండ్ క్లౌడ్స్, స్టార్స్. సో అందులో ONE1 అని రావడము. ఈ థీమ్ నేను ఒక ఫోటో చూసి నాకు ఇలా కావాలి అని అన్నాను. సో అలాగే చేశారు. సో దానికి తగ్గట్టుగా నేను సస్పెండెడ్ డ్రెస్ అవుట్ఫిట్ అని వేసుకున్నాము. అండ్ కేక్ ముందు పెట్టుకొని థీమ్ మాత్రం సూపర్గా వచ్చింది. మా వాడు ఎలా సపోర్ట్ చేస్తాడో చూడాలి. మేము కొన్ని ఫ్యామిలీ పిక్స్ దిగాము కదా. మా వాడు చూడండి ఫొటోస్ ఎలా వచ్చాయని చూస్తున్నాడు. ఫొటోస్ చూస్తున్నాడు కాదు, కెమెరా కావాలి ఫస్ట్ వాడికి. కెమెరా ఏంటిది, దీనికి తిప్పేది ఏంటి, ఇవన్నీ చూస్తున్నాడు. మా వాడి కేక్ స్మాష్ ఫోటోషూట్కి డ్రెస్ చేంజ్ చేసాం. ఏ పిట్టల ధరలా ఉన్నారా? అయ్యో, క్యాప్ వద్దా నీకు? క్యాప్ వద్దా? క్యూట్ అరే, తీసేసుకున్నావా?
అండ్ కేక్ స్మాష్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. ఫస్ట్ భయపడ్డాడు, అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. సో ఫైనలీ కేక్ స్మాష్ చేశాడు, కానీ తినట్లేదు వాడు. సో క్రీమ్ ఇలా టచ్ చేయగానే వాడికి ఒక అజీబ్ ఫీలింగ్. సో కాసేపు అయిన తర్వాత ఏడ్చేశాడు. సరే ఇంకప్పటికీ క్రాంకీ అయిపోతున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నిద్రపుచ్చాలి అని చెప్పేసి వాడిని నిద్రపుచ్చేసాను. వాడితో పాటు నేను కూడా నిద్రపోయాను అనుకోండి, అది వేరే విషయం. సో వాడు నిద్ర లేసిన తర్వాత మళ్ళీ వాడికి కొంచెం ఫీడ్ చేయించి తిన్నాక సో అచ్చా ఓకే వేరే థీమ్లో చేద్దాము అని అనుకున్నాము. మేమిద్దరం వెయిటింగ్. ఇప్పుడు టబ్లో దిగి మనం ఫొటోస్ దిగుదాం, ఓకేనా? దిగుతావా? వద్దు వద్దు వద్దు. ఇప్పటివరకు కేక్ స్మాష్ అయితే హారిబుల్ మాస్టర్. మా ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంటుందో. ఇదేంటంటే వాటర్ టబ్లో కూర్చోబెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ చిన్న సెటప్. సో దానికి గ్రీన్ లీవ్స్ అండ్ వైట్ బెలూన్స్ బ్లో చేస్తుంటే నేను అక్కడికే వెళ్తాను, ఆ మెషిన్ దగ్గరికే వెళ్తానని వెళ్తున్నాడు. బెలూన్స్ చేసేది కావాలంటున్నాడా? ఇప్పటికి ఇది థర్డ్ గెటప్, అంటే థర్డ్ అవుట్ఫిట్ చేంజ్. అంటే థర్డ్ వన్కి అవుట్ఫిట్ లేదనుకోండి, అది వేరే విషయం. కానీ థర్డ్ సెటప్ ఈ బ్యాక్గ్రౌండ్కి మా వాడి ఫేస్లో ఉన్న స్మైల్ ముందు 2 సెటప్స్ దగ్గర లేకుండే. సో వీడికి వాటర్ టబ్ అన్నా చాలా ఇష్టం, మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. సో ఈ గెటప్లో అయితే పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి. వాడిని నవ్వించడానికి ఎట్ ద సేమ్ టైం ఫొటోస్ బాగా రావడానికి వెనకాల మా స్ట్రగుల్ చూడండి. ఫొటోస్లో బబుల్స్ వస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి వెంటనే ఆర్డర్ పెట్టామన్నమాట. ఆ బబుల్ది వచ్చిన తర్వాత ఫొటోస్లో బాగా రావాలి అని. ఐ హోప్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మా క్రిస్మస్ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి, చాలా బాగా తీశారు. 2 అమ్మాయిలే ఇంత బాగా చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది, వెరీ ఇన్స్పైరింగ్ అని అనిపించింది. ఫొటోస్ రాగానే ఫస్ట్ అప్లోడ్ చేసేస్తాను. అండ్ నేను టీజర్ కూడా ప్లాన్ చేశాను, చిన్న క్యూట్ వీడియో, బర్త్డే టీజర్ లాగా. అది కూడా ఎలా వస్తుందో చూద్దాం. ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. సో మున్ను ఈ వ్లాగ్లో లేదని ఫీల్ అవ్వకండి. సో మళ్ళీ మేము ఫ్యామిలీ ఫోటో షూట్ చేస్తాము. సో అప్పుడు మా జున్ను మున్నుతో 2 క్యూట్ పిక్స్ వచ్చేస్తాయి.